తెలంగాణ ఏర్పాటుపై చర్చల ప్రక్రియకు హోంమంత్రిత్వ శాఖ తెరతీయటంతో బాబు పరిస్థితి ఇరకాటంలో పడింది. తెలంగాణ మీద ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెట్టకపోతే తామే ఆ పని చేస్తామని బాబు గతంలో ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు సై కొట్టారు. ఈ నెల 9వ తేదీన తెలంగాణకు సంబంధించి చిదంబరం చేసిన ప్రకటనతో సీమాంధ్రాలో ఆగ్రహవేశాలు వెల్లువెత్తాయి. పరిస్థితి గమనించిన చంద్రబాబు మనసు మార్చుకున్నారు, మాట మార్చారు. ఉద్యమాల సెగ తగ్గేంత వరకు సైలెంట్ గా ఉంటే సరిపోతుందనుకున్నారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రవాదులకు, సీమాంధ్రలో సమైక్యవాదులకు లోపాయకారి మద్దతు ప్రకటించి తెర వెనుక రాజకీయం నడుపుతున్నారు. తానేటో తేల్చక రోజులు నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రధాన పార్టీలని చర్చలకు ఆహ్వానించింది. దీంతో చంద్రబాబు పరిస్థితి మళ్లీ సంకటంగా మారింది. ప్రజారాజ్యం, సిపిఎం సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. టీఆర్ఎస్, సిపిఐ, బీజేపీలు ప్రత్యేక తెలంగాణకు జై కొడుతున్నాయి. రాష్ట్రంలో ఈ 6 పార్టీలకు కేవలం 44 సీట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా 250 సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్, టీడీపీల వైఖరి ఈ చర్చల్లో ప్రధానమైన అంశంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించి టీడీపీ ఖచ్చితంగా తన నోరు విప్పక తప్పదు. అలా అయితేనే ఈ సున్నితమైన అంశం మీద కేంద్రానికి ఓ క్లారిటీ దొరుకుతుంది. కానీ టీడీపీ అధినేత ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లే కనిపిస్తోంది. ముందిచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణకు మద్దతు ప్రకటిస్తారా? ఒకవేళ అలా ప్రకటిస్తే సీమాంధ్ర ప్రాంతాల్లో వచ్చే వ్యతిరేకత మాట ఏంటి? అలా కాక సమైక్యాంధ్రకు మద్దతిస్తే తెలంగాణలో తన పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి కొనసాగిస్తున్న 2 స్తంభాలాటను రేపు కాకపోతే ఎల్లుండైనా కట్టిపెట్టక తప్పదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మరి చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారా, మాట తప్పుతారా? మాట నిలబెట్టుకుంటే తెలంగాణలో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? మాట తప్పితే పరిస్థితి ఏంటి? తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తి భిన్నమైన ఘాటైన స్పందన సీమాంధ్ర నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా మళ్లీ సీఎం అయ్యే అవకాశాలున్న సీమాంధ్ర సమైక్యవాదాన్ని చంద్రబాబు వదులుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. సో కేంద్రం పిలుపుతో పాపం చంద్రబాబు దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు ఎదుర్కొని విపత్కర పరిస్థితి ముందు నిలిచారు. రాజకీయంగా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అలాగే టీడీపీ తరఫున తెలంగాణ సమైక్యవాదుల్లో ఢిల్లీకి ఎవరిని పంపుతారన్నది ఆసక్తికరమైన అంశంగానే మారింది. తెలంగాణ సాధన కోసం ఏర్పడ్డ జాయింట్ యాక్షన్ కమిటీలో టీడీపీ చేరినప్పటికీ నోరు విప్పి తన వైఖరి చెప్పనందువల్ల తెలంగాణ వాదుల్లో చంద్రబాబు మీద, ఆయన పార్టీ మీద ఇంతవరకు నమ్మకం కుదరలేదన్న వాస్తవాన్ని కాంగ్రెస్, టీఆర్ఎస్